అండి అందరికీ. మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా బాయ్‌కాట్ లైలా అని పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడం జరిగింది. ఆ బాయ్‌కాట్ లైలాని ట్రెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే, యాక్టర్ పృథ్వీ ఉన్నారు కదా, ఆయన వైసీపీ పార్టీని వెటకారంగా మాట్లాడటం, 150 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిందని చెప్పేసి వెటకారంగా మాట్లాడటంతో దీన్ని చాలా నెగిటివ్‌గా తీసుకున్నారు. ఎందుకు అంటే ప్రతిసారి సినిమా వాళ్ళకి ఇదొక అలవాటైపోయింది. ఎవడు సినిమా స్టేజ్ ఎక్కినా గానీ వైసీపీ పార్టీని 11 సీట్లు అని చెప్పేసి అవమానించడం అనేది జరిగింది. అటు జబర్దస్త్ షోలో అయినా గానీ, ఇటొచ్చేసి సినిమా ఈవెంట్‌లో అయినా గానీ ప్రతిసారి హైపరాది లాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ పార్టీని విమర్శించడం జరిగింది. అయితే ఈసారి చాలా వైసీపీ మీడియా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుందనమాట. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ఎట్టలేదన్నా ఏపీలో 1,50,00,000 మంది ఉంటారు. ఆ 1,50,00,000 మంది ఒకవేళ సినిమాని బ్యాన్ చేస్తే, ఆ సినిమాకి ఆ సినిమాని బాయ్‌కాట్ చేస్తే, ఆ సినిమాకి ఏదో ఒక రకంగా నష్టం జరుగుతుంది. దీన్ని గ్రహించిన వైసీపీ సోషల్ మీడియా తమ యొక్క కార్యకర్తలకు, ఎవరైతే తమ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటారో వాళ్ళందరికీ ఒక రకంగా పిలుపునివ్వడం అనేది జరిగింది. మీరు ఎవరు కూడా లైలా సినిమాని చూడొద్దు, మన్ని వ్యతిరేకించే వాళ్ళ సినిమా చూడొద్దు, మీరు బాయ్‌కాట్ లైలా చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా యాక్టర్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు. దీనికి వైసీపీ అభిమానుల మద్దతు కూడా తోడింది. దాదాపు 1,50,000 వరకు కూడా రీట్వీట్లు వచ్చినాయి. అంటే సినిమాని వాళ్ళు ఈ యొక్క బాయ్‌కాట్ ఇష్యూని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లారో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇలాంటి ఇష్యూలో ఆఖరికి యాక్టర్ పృథ్వీ సారీ చెప్పిండు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి యాక్టర్ పృథ్వీ కూడా సారీ చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారంటే, ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా పనిచేసిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ, మెయిన్ స్ట్రీమ్ మొత్తం టీడీపీ పార్టీకి సపోర్ట్ ఉన్నా కానీ, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి స్ట్రాంగు అని చెప్పేసి ఈ యొక్క ఇష్యూస్ కిరణ్ రాయల్ ఇష్యూలో కానీ, అలాగే బాయ్‌కాట్ లైలా ఇష్యూలో కానీ వాళ్ళు మరొకసారి నిరూపించారని చెప్పేసి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా ఇంకొకసారి సినిమా వాళ్ళు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, అలాగే పార్టీని అవమానించే విధంగా మాట్లాడినా కానీ, టీవీ షోల్లో కూడా మాట్లాడే కానీ, మా పవర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, మా యొక్క పవర్ సత్తా ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా చూపించారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియదు. ఓకే అండి.